ఇండియాలో మొట్టమొదటిసారిగా వీబీఎస్ను స్టార్ట్ చేసిన మేరీ హామిల్టన్ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. మేరీ హామిల్టన్ గారు 1923లో న్యూయార్క్ నగరంలోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఈమె భర్త లెస్టర్ హామిల్టన్ గారు భారతదేశానికి 1951వ సంవత్సరంలో రావడం జరిగింది. వరల్డ్ గాస్పల్ మిషన్ WGM ద్వారా 1951లో మిషనరీలుగా భారతదేశానికి వచ్చారు. మేరీ హామిల్టన్ గారు సమ్మర్ హాలిడేస్ ఇంకా ఇతర హాలిడేస్ టైంలో పిల్లలు రోడ్డు మీద ఎండలో ఆడుకోవటం గమనించి వారందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్లకు సువార్త ప్రకటించడానికి ఒక ప్రత్యేకమైన సిలబస్ను తయారు చేశారు. అందులో ఆటలు, పాటలు, కథలు, కంఠత వాక్యాలు ఇలాంటివి ఎన్నో చేశారు. వీబీఎస్ను మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ నిర్వహించారో మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. వీబీఎస్ కోసం ప్రత్యేకమైన సిలబస్, అలాగే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటివి ఇతర భాషల్లోకి కూడా సిలబస్ను తర్జుమా చేయడం, స్థానిక భాషల్లో సువార్తను అందించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1978లో ఈ పరిచర్య బాధ్యతలను భారతీయులకు అప్పగించి 1985 వరకు భారతదేశంలో సేవ చేస్తూ ఉండిపోయారు. వీరు చేసిన సేవ, వీరి కృషితో నేడు భారతదేశం అంతా అనేక లక్షలాది మంది పిల్లలకు వీబీఎస్ ద్వారా సువార్త వాక్యము అందుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వారు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీబీఎస్ అంటే మీకు ఇష్టం ఉంటే మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.